కిచెన్ ఎగ్ ఫ్రై చేస్తున్నాం ఈరోజు. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొంచెం మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కొంచెం వేయాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రైలోకి వేయడానికి వెల్లుల్లి కారం రెడీ చేసుకుందామండి. ఒక వెల్లుల్లిపాయ, చిన్న వెల్లుల్లిపాయ, ఒక యాలక్కాయ, ఒకటి వచ్చి లవంగం మొగ్గ, టేస్ట్కి సరిపడా కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం అంతా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇప్పుడు మిక్సీ కట్టుకున్నాం కదండి, వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలిపి పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇట్లా మధ్యలో తీసుకొని ఇది సిమ్లో పెట్టుకొని ఎగ్గులు పగలగొట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పగలగొట్టాం కదా. 4 ఎగ్స్ వేసుకున్నాను నేను. 4 ఎగ్స్కి 6 ఆనియన్స్ వేసుకున్నాను అనమాట. కొంచెం ఎక్కువ కర్రీ కావాలని వేసుకున్నాను. మీ ఇష్టం, మీకు తక్కువ కావాలని తక్కువ వేసుకోవచ్చు. ఇట్లా అయిన తర్వాత వెంటనే కలిపేయకూడదండి. అట్లా వదిలేయాలి వాటిని. అలా కవర్ చేసి అది ఒక 5 మినిట్స్ వదిలేస్తే అది టైట్గా అయిపోయింది. మళ్ళీ చూపిస్తాను. ఇట్లా అయింది కదా, అప్పుడు కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. మామూలాడే ఫ్రై అయితే వెల్లుల్లి కారం వేసిన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. టేస్టీ చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి. దీని ముందు నాన్ వెజ్ ఎందుకు పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకొని తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.